సో వెల్కమ్ టు పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పార్ట్ 2. సో ఈరోజు మనం పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ సంబంధించినటువంటి కొంత డీటెయిల్స్ అయితే కంటిన్యూషన్ చేద్దాం. సో ప్రీవియస్గా మనకి ఏంటి ఒక ఎక్సెల్ షీట్ని యూజ్ చేసుకుని ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి డేటా ప్రకారంగా మనం ఎలా అయితే ఆ పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేటువంటిది మనం క్రియేట్ చేసామో, ఇప్పుడు ఆ పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్లో డేటాని ఎలా మనం పుష్ చేయాలి అంటే, డేటా ఈజ్ నథింగ్ బట్ సో రెఫరెన్సెస్ అనేటువంటి పెట్టుకున్నాం కదా, ఆ రెఫరెన్సెస్ ఎలా పుష్ చేయాలో మీకు చూపిస్తాను. దానికోసం నేను ఒక ఎక్సెల్ షీట్లో పిన్ నెంబర్స్ అయితే తీసుకున్నాను. సో టోటల్గా ఏంటంటే ఇండియా వైజ్గా ఉన్నటువంటి పిన్ నెంబర్ సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ తీసుకున్నాను. అది డమ్మీ డేటా. సో మీకు కావాలంటే ప్రాక్టీస్ పర్పస్ కోసం ఏంటంటే మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సో దానికోసం నేను ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టేబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఏమని ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే పిన్ నెంబర్స్ అని కావచ్చు. సో మన ఇష్టం, మీరు ఏది కావాలంటే దాంతో ఒక టార్గెట్ టేబుల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో టార్గెట్ టేబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ టార్గెట్ టేబుల్లోకి మనం ఏదైతే ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి డేటాను నేను ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేను చూపిస్తున్నాను. ఆల్ స్టేట్ పిన్ కోడ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో దాని యొక్క పిన్ కోడ్స్ అనేటువంటిది నేను ఆల్ స్టేట్ పిన్ కోడ్స్ అని కానీ, లేదా జిప్ కోడ్స్ అని, పిన్ కోడ్స్ అని ఏదైనా పర్లేదు, మనకు నచ్చినటువంటి ఒక నేమ్ని అయితే పెట్టుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో ఫీల్డ్స్ కూడా తీసుకోవాలి కదా మరి. సో ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి మనకు, ఫస్ట్ మనకు పిన్ కోడ్ అనేటువంటిది కావాలి కాబట్టి సో పిన్ నెంబర్ అనేటువంటి తీసుకున్నాను. ఇది మనం డేటాను మన థర్డ్ పార్టీ అప్లికేషన్ తీసుకొస్తున్నాం కాబట్టి అఫ్ కోర్స్ అది స్ట్రింగ్ అనేటువంటి దాన్ని తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏముంది, పిన్ తర్వాత సిటీ, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్ అనేటువంటిది ఉన్నాయి. సో ఇక్కడ నేను దీన్ని కొంచెం సిటీ అనేటువంటి దాన్ని తీసుకున్నాను ఇక్కడ. సో స్ట్రింగ్ అన్నాను. సో దీంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ సిటీతో పాటుగా ఏంటంటే మండల్ అన్నాను. సో మండల్ వచ్చేసి మండల్కి సంబంధించినటువంటి డేటాను కూడా నేను తీసుకున్నాను. సో స్ట్రింగ్ అందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మండల్తో పాటుగా ఇంకేం కావాలా మనకు, డిస్ట్రిక్ట్. సో డిస్ట్రిక్ట్ అనేటువంటి ఫీల్డ్ తీసుకొని కూడా అది కూడా స్ట్రింగ్ అందాం. సో ఇలా మనకి ఏంటంటే మనకు ఏదైతే కావాలో ఆ వాటన్నిటి యొక్క డేటాను ఒక్కొక్క దాన్ని నేను తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇక్కడ. సో స్టేట్ అన్నాను. స్టేట్ వచ్చేసి అది కూడా నేను స్ట్రింగ్ అనేటువంటి తీసుకున్నాను. సో ఇవన్నీ డేటా నేను తీసేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ, సో అది తీసుకునేటువంటి డేటాను అంటే ఒక ఏదైతే నేను ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నానో ఈ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్న దానిలో ఓకే నేను డేటాను పెట్టుకోవాలా. సో చూపిస్తాను మీకు ఎలా చేద్దాం ఏంటి అనేటువంటి చూపిస్తాను. సో దీనికోసం మళ్ళీ నేను ఆల్ స్టేట్ పిన్ కోడ్స్ అనేటువంటి టేబుల్ని నేను సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి ఫామ్ చూద్దాం ఎలా ఉంటుంది, లుకప్ ఎలా ఉంది అనేటువంటి చూద్దాం. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చింది, సిటీ, స్టేట్, ఇవన్నీ చాలా డిఫరెంట్గా వచ్చాయి కదా. సో మనం ఏం చేద్దామంటే ఫామ్ డిజైన్లోకి వెళ్ళేసి నేను కొంచెం డిఫరెంట్గా అంటే మనకు నచ్చిన విధంగా చేసుకుందాం. సో మీ ఇష్టం, ఈ ఏరియా అనేటువంటిది ఏంటంటే మీకు నచ్చిన విధంగా ఫామ్ డిజైన్ చేసుకోండి. నేను ఇలానే నేను చెప్పను. సో మీకు నచ్చిన విధంగా ఫామ్ డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎలా నచ్చితే అలా డిజైన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో పిన్ కోడ్స్ ఇక్కడ పిన్ నెంబర్ అనేటువంటిది ఒక లెఫ్ట్ సైడ్ ఉంచేసి మిగతా అంతా కూడా రైట్ సైడ్ తీసుకున్నాను, సిటీ, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్ అని. సో మన ఇష్టం, ఇంకేది కావాలంటే అట్లా లుకప్ అనేటువంటిది నాకు నచ్చిన విధంగా నేను తీసుకున్నాను. ఒకవేళ మీరు దీన్ని మార్చాలనుకుంటే మీరు కూడా మార్చుకోండి, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలన్నా కూడా ఉంచేసుకోండి. ఇప్పుడు నేను ఈ ఏంటి టేబుల్లోకి రికార్డ్స్ని పుష్ చేస్తున్నాను. సో ఎక్కడి నుంచి తీసుకొని రావాలి రికార్డ్స్, ఫస్ట్ నేను దీనిలో పంపించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్సెల్ షీట్లో ఉంది కదా, దానికోసం నేను ఏమందామంటే ఇంపోర్ట్ సెట్ ద్వారా నేను డేటాను తీసుకొస్తున్నాను అనుకుందాం. ఇక్కడ లోడ్ డేటా అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. సో ఈ లోడ్ డేటా ద్వారా నేను ఏం చేస్తున్నాను, సో డేటాను ఒక థర్డ్ పార్టీ ఏదైతే ఎక్సెల్ షీట్ ఉందో అక్కడి నుంచి తెచ్చుకోవాలి. బట్ గుర్తుంచుకొని ఇక్కడ సర్వీస్ను ఎప్పుడు కూడా డైరెక్ట్గా బయట నుండి ఎక్సెల్ షీట్ కావచ్చు, సిఎస్వి కావచ్చు, ఇంకేదైనా ఫైల్స్ ఫార్మాట్ కావచ్చు, డైరెక్ట్గా అయితే రికార్డ్స్ అది ఎంట్రీ కానివ్వదు, అంటే దీనిలోకి రానివ్వదు. సో దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డమ్మీ టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి. అదే నేను ఇక్కడ ఇంపోర్ట్ సెట్ టేబుల్ అని ఇటువంటి ఇచ్చాను, పిన్ కోడ్స్ అని. తర్వాత నేను ఒక ఎక్సెల్ షీట్ ఏదైతే ఉందో ఆ ఎక్సెల్ షీట్ను ఎక్కడైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీనిలో చూడండి, ఇక్కడ షీట్ నెంబర్ కానీ హెడర్ రో అనేటువంటిది రెండు కూడా 1 ఉన్నాయి. ఎందుకంటే అక్కడ షీట్ నెంబర్ 1, హెడర్ రో 1 అనేటువంటి రెండు అవే కాబట్టి సో బై డిఫాల్ట్గా ఉన్నాయి. ఎప్పుడైతే నేను సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసుకున్నానో, సో సబ్మిట్ మీద క్లిక్ చేయడానికి ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది అంటే నాకు రికార్డ్స్ వచ్చేసి 88,000 రికార్డ్స్ ఉన్నాయి.
సో ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఉండేటువంటి ఉన్నటువంటి పిన్ కోడ్ నెంబర్స్ తీసుకుంటే 88,000 నాకు రికార్డ్స్ అయితే ఉన్నాయట. ఆ 88,000 రికార్డ్స్ రావాలంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది కదా. సో మరి ఏంటి మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ యొక్క స్పీడ్ కావచ్చు, లేదు అంటే మనకి ఏంటంటే మన యొక్క ఇంటర్నెట్ ఫెసిలిటీ మీద డిపెండ్ అయిపోయి ఈ స్పీడ్ అనేటువంటిది కొంచెం కొంతమందికి తొందరగా అప్లోడ్ అయిపోతుంది, కొంతమందికి సో స్లోగా అవుతుంది, డిపెండింగ్ ఆన్ ఆ ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదా సో మీ యొక్క ఇన్స్టాన్స్ యొక్క అప్పుడు ఆ ఉండేటువంటి అక్కడ స్పీడ్ని బట్టి. ఓకేనా. సో ఇది కొంచెం టైం అయితే తీసుకుంది, చూద్దాం. అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా మీకు నేను డేటా అనేటువంటిది మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ డ్రైవ్లోకి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఆ ఏంటి ఇండియా వైజ్గా ఉన్నటువంటి 88,000 ఉన్నటువంటి రికార్డ్స్ అయితే వస్తాయి. మీరు కూడా ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారో సో ఈ ప్రాజెక్ట్ని చూసుకుంటూ హ్యాపీగా చేస్తున్నారో సో డేటాను తీసుకొని చేయండి. ఎందుకు మరి ఇప్పుడు ఇక్కడ అప్డేట్ సెట్లో మరి రికార్డ్ ఏం కాదు కదా సార్, రికార్డ్స్ అనేటువంటిది మనకు రికార్డ్ కావు కదా అంటే అఫ్ కోర్స్ కావు. కానీ ఏంటంటే మనం ఇక్కడ టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ నేనేం చేస్తున్నాను, సో ఈ డమ్మీగా రికార్డ్స్ని అయితే తీసుకుంటున్నాను, పిన్ నెంబర్ సంబంధించిన రికార్డ్స్ని. ఎందుకంటే పాపులేట్ అవుతున్నాయా లేదా అనేటువంటి తెలియాలి నాకు అంటే కొన్ని ఆటో పాపులేషన్ చేయబోతున్నాను. సో ఆటో పాపులేట్ అవుతున్నాయా లేదా తెలియాలంటే మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ ఆ పాపులేట్ అవుతున్నాయో తెలియాలంటే డేటా అనేటువంటిది కావాలి, కొన్ని డమ్మీ రికార్డ్స్ అయితే నాకు కావాలి. సో దానికోసమని నేను ఈ యొక్క ఇంపోర్ట్ సెట్ ద్వారా నేను డేటాని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో రైట్. సో ఇది దానికి సంబంధించినటువంటి డేటా. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు హ్యాపీగా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా సేమ్ ఇలానే ఇంపోర్ట్ సెట్ పెట్టుకొని ఇంపోర్ట్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక చిన్నగా ఏంటి 1 monthలో ఏంటి సో 1.5 monthలో అయిపోయేది కాదు. ఇట్స్ ఏ ఆన్గోయింగ్ ప్రాసెస్, అరౌండ్ 6 months వరకు కూడా పట్టవచ్చు అని నేను అనుకుంటున్నాను. మేబీ సో చెప్పలేం సో ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేటువంటిది డిపెండింగ్ ఆన్ దీని మీద మనం అప్లికేషన్స్ అనేటువంటిది పెంచుకుంటూ వెళ్దాం. హెచ్ఎంఐఎస్ అనేటువంటిది ఏదైతే ఉందో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఫస్ట్ ఏంటంటే పేషెంట్ రిజిస్ట్రేషన్ ఉంది. సో తర్వాత మనం హాస్పిటల్లో ఉండేటువంటి మిగతా కంటెంట్ కూడా మనం సర్వీస్ నౌలో బిల్డ్ చేసేసి మనం ఆ ప్రాజెక్ట్ని బిల్డ్ చేద్దాం. కాబట్టి ఇనిషియల్గా అయితే పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మనం కంప్లీట్ చేయబోతున్నాం ఈ వీడియోస్ ద్వారా. సో నేను ఇక్కడ కంప్లీట్ అయిపోయింది చూడండి, 88,000 సంథింగ్ రావడం జరిగింది కదా రికార్డ్స్. సో మరి ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ అనేటువంటిది, సో అండ్ ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ అంటే ఏంటి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే నేను మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మ్యాచ్ ఎలా చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ కోసం ఒక పేరు పెట్టుకుంటున్నాను, ఏమని పిన్ కోడ్స్ డీటెయిల్స్ అన్నాను. సో అనేసి ఇక్కడ ఏంటి మరి సోర్స్ టేబుల్ ఆల్రెడీ సెలెక్ట్ చేయబడింది, మరి టార్గెట్ టేబుల్ కూడా తీసుకోవాలి కదా. సో టార్గెట్ టేబుల్ తీసుకుందాం, ఆల్ స్టేట్ పిన్ కోడ్స్ అందాం, అంటే ఆ టేబుల్లోకి నేను డేటాను పుష్ చేయాల్సిందే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనిలో కొలేస్ ఫీల్డ్ అనేటువంటిది ఉంటుంది. మీ అందరికీ కొలేస్ ఫీల్డ్ కనుక తెలియకపోతే తెలుసుకోండి. కొలేస్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ యూనిక్ ఫీల్డ్, ఇట్ డజంట్ అలో ఎనీ ఆఫ్ ది డూప్లికేషన్స్. సో డూప్లికేషన్స్ అనేటువంటిది అలో చేయదు, జస్ట్ లైక్ ఆధార్ నెంబర్ లాగా లేదా పిన్ నెంబర్ లాగా. ఒక పిన్ నెంబర్ ఒకరికి ఉంది అంటే ఇంకొకరికి అసైన్ చేయబడదు. లేదా ఒక ఆధార్ నెంబర్ గురించి మాట్లాడుతున్నాం, ఆధార్ నెంబర్ అనేటువంటిది ఒకరికి ఉందనుకోండి, మిగతా వాళ్ళకు ఉండదు. సో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏంటి, నేను ఏదైతే మనం మ్యాపింగ్ చేయడం కోసం ఏంటంటే సో మ్యాపింగ్ అసిస్టెంట్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి లెఫ్ట్ సైడ్ ఒక ఏంటి టేబుల్ యొక్క డీటెయిల్స్ కనబడుతున్నాయి, రైట్ సైడ్ కూడా టేబుల్ యొక్క డీటెయిల్స్ కనబడుతున్నాయి, ఫీల్డ్స్ కనబడుతున్నాయి. సో నేను ఇప్పుడు మ్యాప్ చేస్తున్నాను అంటే ఏంటి, జతపరుస్తున్నాను. మనం స్కూల్ లెవెల్లో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, జతపరచడం అని లోయర్ క్లాస్లో చూసే ఉంటాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఒకప్పుడు చదువుకున్నప్పుడు ఉండేది చూసారా, సేమ్ అలానే ఇప్పుడు నేను ప్రతి ఒక్క దాన్ని కూడా మ్యాప్ చేస్తున్నాను. సో ఏ డేటా ఎక్కడికి రావాలి, లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి సోర్స్ అండ్ రైట్ సైడ్లో ఉన్నటువంటి టేబుల్ వచ్చేసి టార్గెట్ టేబుల్. ఓకేనా. సో ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మొత్తం మ్యాపింగ్ చేసేసి సింపుల్గా సేవ్ చేస్తున్నాను అనుకోండి. సో సేవ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుందాం, నిజంగానే పిన్ కోడ్ అని కానీ సిటీ కానీ మండల్ కానీ వచ్చాయా అంటే ఆఫ్ కోర్స్ పర్ఫెక్ట్గా వచ్చేసాయి. సింపుల్గా సేవ్ అన్నాను. సేవ్ అనగానే మనకి ఇక్కడ ఈ యొక్క మ్యాపింగ్ ఫీల్డ్స్ అనేటువంటిది కనబడుతుంది. దీనిలో కొలేస్ ఫీల్డ్ కూడా ఉంటుంది పక్కన. సో ఏదైతే మనం కొలేస్ ఫీల్డ్ కావాలో దానికి ఇక్కడ కొలేస్ ఫీల్డ్ మీద ట్రూ పెట్టాలా. ప్రస్తుతానికైతే నేను ఏది కూడా కొలేస్ ఫీల్డ్ పెట్టట్లేదు, ఎందుకంటే కొలేస్ ఫీల్డ్ పెట్టామనుకోండి ఒకటే పిన్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ పిన్ నెంబర్ మీద పెట్టాలనుకోండి, పిన్ నెంబర్ ఒకటే పిన్ నెంబర్కు ఏమవుతుంది ఇక్కడ సో 2-3 విలేజెస్ కూడా ఉన్నాయి. సో అందుకనే అది అలో చేయదు.
సో కాబట్టి నేను సింపుల్గా ట్రాన్స్ఫార్మ్ అన్నాను. సో ట్రాన్స్ఫార్మ్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఒక క్వెరీ అడిగింది. సో ట్రాన్స్ఫార్మ్ కన్ఫామ్గా చేయాలా అని కోర్స్ నేను ట్రాన్స్ఫార్మ్ అని మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత సో ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది ఇక్కడ. సో ఈ ట్రాన్స్ఫార్మ్ కూడా మళ్ళీ ఏంటి ఇక్కడ సో 88,000 రికార్డ్స్ని మనకు ఇంపోర్ట్ చేయాలి కాబట్టి సో ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ టైం టు కంప్లీట్. ఓకే, సో చూద్దాం. సో కొంత టైం తీసుకొని అయితే కంప్లీట్ అవుతుంది. సో రైట్, ఇక్కడ 11,000 ఆర్ 13,000 వరకు వచ్చేసింది. ఓకే, సో మోస్ట్లీ మనం ఎక్సెల్ షీట్లో నుంచి తీసుకున్నంతగా టైం అయితే పట్టకపోవచ్చు, బట్ సో దానితో పోల్చుకుంటే తొందరగానే అయిపోతుంది. కారణం ఏంటంటే ఆల్రెడీ ఇది సర్వీస్ నౌలో ఒక డమ్మీ టేబుల్లో క్రియేట్ అయింది, ఆల్రెడీ స్టోర్ చేయబడి ఉంది కాబట్టి సో మనకు ఆ విధంగా కొంచెం తక్కువ టైమే తీసుకుంటుంది, తొందరగా రావడానికి అయితే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఎలా అవుతుందో. సో మీరు మాత్రం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఒక డమ్మీ డేటాను పెట్టుకొని చెక్ చేస్తూ మీరు ఈ ప్రాజెక్ట్ అనేటువంటి చేయండి. సో అప్డేట్ సెట్ అనేటువంటి ప్రాపర్గా ఉందా లేదనేది మాత్రం క్లియర్గా చూసుకోండి. అప్డేట్ సెట్ లేకపోతే ఏమవుతుంది అంటే కాన్ఫిగరేషన్స్ అనేటువంటిది ప్రాపర్గా దానిలో అప్డేట్ సెట్లో ట్రాక్ కాకపోతే ఏమవుతుంది, ఫర్దర్గా ఫ్యూచర్లో మనం ఇది వేరొక ఇన్స్టాన్స్లోకి మూవ్ చేసినప్పుడు యూ మే గెట్ మోర్ డిఫికల్టీస్. సో కాబట్టి జాగ్రత్తగా గమనించండి. అండ్ దీని తర్వాత నుండి ఏంటంటే మళ్ళీ ఒక్కొక్క ఫీల్డ్ మీద మనం ఎలా అయితే డేటా పెట్టాలి, ఆటో పాపులేట్ ఎలా కావాలి ఏంటనేటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా మీకు నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? సో కాబట్టి రెగ్యులర్గా ఎవరైతే ఈ హెచ్ఎంఐఎస్ అనేటువంటి ప్రాజెక్ట్ ఉందో, అండ్ ఇంకొక విషయం మీ అందరికీ ఈ వీడియో నుండి చెప్పేది ఏంటంటే ఈ హెచ్ఎంఐఎస్ ప్రాజెక్ట్ అనేటువంటిది మీరు ప్రాక్టికల్గా కూడా యూజ్ చేయొచ్చు. సో ఎక్కడన్నా మీరు ప్రాజెక్ట్ చేశారు, ఏ ప్రాజెక్ట్ చేశారు అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేటువంటిది ఒక ప్రాజెక్ట్ మీద నేను చేశాను అని కూడా క్లియర్గా చెప్పుకోవచ్చు అండి. హెచ్ఎంఐఎస్ అనేటువంటి ప్రాజెక్ట్ను క్లియర్గా సో మెన్షన్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీ అందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే సో ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది స్టెప్ బై స్టెప్ చేయండి. ఇది ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో అయిపోయేది ఏం కాదు, దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. మన పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేటువంటిది మాత్రమే ఉంది. దీని తర్వాత మళ్ళీ ఇంటర్నల్గా హాస్పిటల్ సంబంధించినటువంటి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో లైక్ సర్జికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, అవన్నిటి కూడా మనం దీనిలోకి హెచ్ఎంఐఎస్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతున్నారో 100% ఈ ప్రాజెక్ట్ను స్టెప్ బై స్టెప్ చేయండి. యూ మే గెట్ గుడ్ నాలెడ్జ్. ఓకే, సో ఇప్పటివరకు ఎంత అయిపోయింది? 79,000. ఓకే, 81,000కి వచ్చేసింది. సో మోస్ట్లీ తొందరగానే అయిపోతుంది. 81,000 నుండి ఓకే 86, నెక్స్ట్ వచ్చేసి ఎస్ కంప్లీటెడ్, అంటే 88,000 అనేటువంటి క్లియర్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇలా కంప్లీట్ అయిపోయింది. ఓకే, మరి కంప్లీట్ అయిపోయిన తర్వాత నిజంగా డేటా అనేటువంటి దానిలోకి వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో నిజంగా వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి ఆల్ స్టేట్ పిన్ కోడ్స్లోకి వెళ్ళేసి సింపుల్గా ఓపెన్ చేయగానే రికార్డ్స్ వచ్చాయి కదా. చూడండి, ఇక్కడ రికార్డ్స్ అనేటువంటిది అన్నీ వచ్చేసాయి. ఇక్కడ ఏదైనా ఒక రికార్డ్ని ఓపెన్ చేద్దాం, లేదంటే ఫస్ట్ మనం ఇక్కడ పిన్ నెంబర్ అనేటువంటిది మనం ముందు రావాలి కదా. సో ఫస్ట్ మనం పిన్ నెంబర్ అనేటువంటిది ముందు పెట్టేసుకొని ఆర్డర్ అనేటువంటి సెట్ చేసుకుందాం. సో పిన్ తర్వాత నెక్స్ట్ ఏంటి సిటీ, తర్వాత మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్ అనేటువంటి ఉంది కదా. సో అలా తీసుకొని దీన్ని ఆర్డర్ వైజ్గా కూడా చేద్దాం. సో ఆర్డర్ వైజ్ చేయగానే సార్టింగ్ చేస్తున్నాను, 1 నుంచి స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ 1000 సంథింగ్ 1 అనేటువంటిది కాస్త ఒక 2-3 విలేజ్కి ఒకటే ఉంది. సో కాబట్టి అక్కడ మేబీ కొలేజ్ ఫీల్డ్ పెట్టామనుకున్నా అప్పుడు ఏమవుతుంది తెలుసా? సో అప్పుడు అన్ని రికార్డ్స్ని కలిపి అంటే కొన్ని 1తో ఉన్నటువంటి నెంబర్స్ ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటి కూడా ఒకటే చేసేస్తుంది రికార్డుగా. సో కాబట్టి సో నేను కొలేజ్ ఫీల్డ్ పెట్టలేదు, బట్ మీకు అక్కడ ఎక్కడన్నా అవసరం ఉంది అనుకున్నప్పుడు కొలేజ్ ఫీల్డ్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇట్ షుడ్ బి అలో ఓన్లీ 1 రికార్డ్, ఒక నెంబర్ మీద ఒక రికార్డ్ మాత్రమే అలా అలో చేస్తుంది. సరే, ఇవన్నీ మనకు 88,000 అయితే మనకు రావడం అయితే జరిగింది. ఇన్ఫర్మేషన్ అయితే మనకు రికార్డ్స్ వచ్చేసాయి. అయితే ఈ రికార్డ్స్ వచ్చిన దాన్ని ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను, నా టేబుల్కు లింకప్ చేయబోతున్నాను. సో నా టేబుల్ అంటే ఏంటి? పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉందో దానిలో నేను లింకప్ చేయబోతున్నాను. సో హెచ్ఎంఐఎస్లో నేను పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా, ఒక్కసారి ఈ పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీకు చూపిస్తాను. చూడండి, ఇది పేషెంట్ రిజిస్ట్రేషన్ టేబుల్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి టేబుల్స్లోకి వెళ్దాం, ఎందుకంటే లింకప్ చేయాలంటే టేబుల్స్లోనే కదా చేయాల్సింది.
సో కాబట్టి టేబుల్స్లోనే లింకప్ చేద్దాం. టేబుల్స్లోకి వెళ్ళేసి ఎక్కడైతే మనకు పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఉందో, సో ఓపెన్ చేస్తున్నాను పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఆ పేషెంట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేటువంటిది ఏదైతే టేబుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే రెఫరెన్స్ ఇచ్చామో, సో ఏంటి పిన్ కోడ్స్ అనేటువంటిది, పిన్ డీటెయిల్స్ అనేటువంటిది కావచ్చు, పిన్ కోడ్ డీటెయిల్స్ అనేటువంటిది రెఫరెన్స్ ఇచ్చాం కదా. ఒకసారి వెరిఫై చేద్దాం. ఎక్కడుంది? పోస్టల్ కోడ్ అని ఇచ్చాం మనం. ఓకే, సో ఈ పోస్టల్ కోడ్కి రెఫరెన్స్ ఏమి ఇచ్చాం? అప్పుడు డమ్మీగా ఉండడానికి ఏదో ఒక టేబుల్, యూజర్ టేబుల్ రెఫరెన్స్ ఇచ్చాం. బట్ ఇప్పుడు మార్చేస్తున్నాం చూడండి. ఆల్ స్టేట్ పిన్ కోడ్స్ అనేటువంటిది ఇచ్చేసి సింపుల్గా నేను రైట్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి. సో నాకేంటి ఆల్ స్టేట్ పిన్ కోడ్స్ అనేటువంటిది కాస్త ఈ రెఫరెన్స్గా ఉండిపోతుంది. చూద్దాం ఒకసారి. హెచ్ఎంఐఎస్లోకి వెళ్ళేసి పేషెంట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటనేటువంటిది. సో పోస్టల్ కోడ్ ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ పోస్టల్ కోడ్. చూడండి, పోస్టల్ కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే 88,000 ఐ థింక్. సో డూప్లికేషన్ కనుక ఏమైనా అలో అవుతే ఇంకెక్కువనే వస్తుంది. సో ఇక్కడ ఇన్ని రికార్డ్స్ అయితే మనకు రావడం జరిగిందట. సో కానీ ఏంటి, సిస్ఐడీస్ కనబడుతున్నాయి మనకు అలా కాదు కదా. సిస్ఐడీస్ కావద్దు, మనకు ఏం రావాలి? సో పిన్ నెంబర్స్ రావాలి అంటే మనకు సిస్ఐడి మీద రైట్ క్లిక్ చేసుకొని కాన్ఫిగర్లోకి వెళ్ళేసి లిస్ట్ కంట్రోల్ అన్నాం. సో లిస్ట్ కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత 2 స్లష్ బకెట్స్ అయితే కనబడ్డాయి కదా. సో దీనిలో మనం ఏం చేద్దాం, ఇక్కడ మనకు పిన్ నెంబర్స్ కావాలి కదా. సో పిన్ నెంబర్ అనేటువంటి ఇటువైపు తీసుకుందాం. దాంతోపాటు ఏం కావాలి మనకు? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేమ్ అనేది సిటీ అనేటువంటిది కావాలి. ఎందుకు సిటీ అనేటువంటిది కూడా కావాలంటున్నానంటే, ఒకటే పిన్ నెంబర్తోనే మల్టిపుల్ సిటీస్కి అలొకేట్ అయి ఉన్నాయి. సో కాబట్టి ఆ సిటీ నేమ్ కూడా తీసుకుందాం అనుకుందాం. ఓకే, మన ఇష్టం, అది మన రిక్వైర్మెంట్ బట్టి మనం మార్చుకోవచ్చు. ఇలానే ఖచ్చితంగా చేయాలని నేను చెప్పను. సో మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు మార్చుకోండి. బట్ సో ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకి ఏం కావాలా? పిన్ నెంబర్ కావాలి, సిటీ నేమ్ అనేటువంటిది రెండూ కనబడాలి నాకు. సో అప్పుడే నేను సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. అయితే ఇప్పుడు నేను ఒక పిన్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. పిన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోగానే ఏం కనబడుతుందో చూపిస్తాను మీకు చూడండి. సో పిన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోగానే ఏదో ఒక సిటీకి సంబంధించిన పిన్ నెంబర్ నేను సెలెక్ట్ చేసుకోగానే ఏమొస్తుందట? దానికి సంబంధించినటువంటి ఏంటి క్రియేటెడ్ అనేటువంటిది వస్తుంది. అదేంటంటే నాకు పిన్ నెంబర్ అంటే పిన్ నెంబరే రావాలి కదా, పోస్టల్ కోడ్ నెంబరే రావాలి కదా. మరి ఎలా అంటే దీనికోసం ఒక చిన్న కాన్ఫిగరేషన్లో చేంజెస్ చేయాలా? ఏమని? టేబుల్స్లోకి వెళ్తున్నాను. సో టేబుల్స్లోకి వెళ్ళేసి ఏమంటున్నానంటే, ఇక్కడ ఏదైతే మనం తీసుకునేటువంటి ఆల్ స్టేట్ పిన్ కోడ్స్ అనేటువంటి ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లోకి వెళ్దాం. వెళ్ళేసి ఏది విజిబుల్గా ఉండాలి అంటే, డిస్ప్లే అనేటువంటిది ఏమి ఉండాలి అంటే, మనకు పిన్ నెంబర్ ఏదైతే ఉందో, సో పిన్ నెంబర్ ఏదైతే ఉందో అది విజిబుల్గా ఉండాలి. కాబట్టి డిస్ప్లే దగ్గరికి వెళ్ళేసి ఫాల్స్ ఉన్నదాన్ని కాస్త ట్రూ అనేటువంటి చేయండి. చేసి సేవ్ చేయండి, సరిపోతుంది అంతే. సో మళ్ళీ మీరు ఒక్కసారి మళ్ళీ మన యొక్క పేషెంట్ రిజిస్ట్రేషన్ టేబుల్ మీదకి, అంటే ఆ ఫామ్ మీదకి వెళ్ళి ఒకసారి చూపిస్తాను మీకు చూడండి. హెచ్ఎంఐఎస్లోకి వెళ్ళేసి పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నాను. నెక్స్ట్ న్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. పోస్టల్ కోడ్ అనేటువంటిది ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేసుకుంటానో, సో టైం తీసుకుంటుంది, ఎందుకంటే రికార్డ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో నేను సెలెక్ట్ చేసుకోగానే ఏమవుతుంది, ఇమీడియట్గా పోస్టల్ కోడ్ మాత్రమే కనబడింది కదా. సో ఈ విధంగా మనం డీటెయిల్స్ అనేటువంటి దాన్ని మనం పోస్టల్ కోడ్కి రెఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. మన ఫర్దర్ వీడియోస్లో ఏంటంటే ఈ డీటెయిల్స్ అనేటువంటిది ఎలా మనకు ఆటో పాపులేట్ కావాలనేటువంటి దాన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ this video, right? Thank you very much. Bye.